దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ పట్టుకోండి. ఇవాళ ఎలాగైనా కన్నప్పని పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఇడియట్, లేడీస్ మెల్ల గొలుసు లాకపోతారా? ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. ఈ ఇంద్రా చేతికి చిక్కినోడిని విడిచిపెట్టే క్వశ్చనే లేదు. నడు స్టేషన్ కి. ఇంద్ర అంటే మీరేనా సార్? నీకు ముందే తెలిసేంటి? ఈయన తెలియపోవటమే సార్. ఈయన చేతిలో 9 సార్లు తప్పించుకున్నాను. ఇది సార్ దొంగ పారిపోయాడా సార్? దొంగ పారిపోవటం ఏమిటి? నగ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టి మరీ పారిపోయాడు. చాలా థ్యాంక్స్ సార్. సమయానికి వేట కుక్కలో వచ్చి నా పెళ్ళాం నగలు కాపాడు. నీ పెళ్ళానగా? అవును సార్, నా కష్టార్జితంతో చేయించుకున్నాను సార్. నిజమా? అవును సార్. బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ కోసం పాస్ కెళ్ళాను సార్. నువ్వెప్పుడు పాస్కెళ్ళినా నీ పెళ్ళాన్ని నీ వెంటే తీసుకెళ్ళి. అలాగే సార్. ఇందా వెళ్ళాను సార్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నా భార్య కూడా వెంట పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్ సార్. ఇది ఉంటాడు సార్. ఏంటి 100? ఏంటి ఇస్త్రీ బట్టలకా? ద గ్రేట్ ఇన్స్పెక్టర్ ఇంద్రాకి ఇచ్చేది 100 కొట్టాను. సారీ సార్, 50 లేక 100 ఇచ్చాను. 50 ఉంటే 50 ఇచ్చామండి సార్. సారీ సార్. ఎందుకురా నవ్వుతున్నావు? ఒకసారి కామెడీగా అనిపించి సార్ వీడిని చూస్తే మీకు డౌట్ రాడేలా? డౌట్ ఎందుకురా? 100 ఇచ్చినా బత్తాయి పండిచ్చినా వద్దనకూడదురా. బత్తాయి పండించిన పాటు విషయం మీకు తెలిసేది కాదు. సార్ సార్ దొంగ దొరికాడా? ఎక్కడికి వెళ్తాడా దొంగ వెధవా? వాడిని చావ దెబ్బలు కొట్టి నగన్ లాక్కొని మీ ఆయనకిచ్చి పంపించేశాను. మా ఆయన వాడేవాడు? ఇప్పుడు ఇటు పరిగెత్తాడే వాడు. నోర్మి, నేను మా ఆయనకు విడాకులిచ్చి 2 ఏళ్ళు అయింది. కర్మ కర్మ, వీళ్ళే పోలీసులో ఏమిటో. అవును, మొదటోడు దొంగ, ఆ రెండో వాడేవాడు? అర్థం కాలేదు సార్ మీకు. ఎందుకు రానవుతున్నావు? ఓసారి నోటి మీద చూడండి. కన్నప్పన్, నాకే కన్నం పెట్టావురా? హలో, నేను రా కుయ్యా. ఏమైంది భయ్యా? ఈ ఇల్లు మున్సిపాలిటీ కంటే ముదరస్తంగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. ఓ పని చేయి. ఏంటి? మానేసి వచ్చాయి. మొక్కలు ఎరగదంతా అలా వాగావంటే. మరైతే ఐడియా చెప్పరా? చెప్పు. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి 2 క్లీన్ చేసే వాళ్ళని, లాండ్రీకి ఫోన్ చేసి 4 బట్టలు ఉతికే వాళ్ళని, 5 అంట్లు తోమే వాళ్ళని, 2 వంటలు చేసే వాళ్ళని తీసుకురానా? ఈ ఐడియా ఏదో బాగుందిరా, వెంటనే పని చేయి. తొందరగా ఏంటి వాళ్ళందరూ వెళ్ళమని నువ్వు ఉండిపోయి? నేను అలా ఎడ్డనరా. ఏంటి రా అంటున్నావు? పని చేయి. టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తున్నట్టుంది, అది చూసిన తర్వాత మొదలెడదాం పని. వీళ్ళంతా పోతే నేనేం చేస్తాను? మనం టీవీ చూద్దాం. ఓహో, నువ్వు గేమ్ చూడలేదు కానీ భయ్యా. సారీ భయ్యా, బాగా అలసిపోవడం చేత వాళ్ళతో కలిసిపోయి టీవీ చూస్తున్నాను. నోరు ముయ్యరా కుయ్యం. వాళ్ళకి బాగా హుషారు తెప్పించి పల్లోకి దింపు. అవతల ఆవిడ వచ్చే టైం అయింది. బాగా హుషారు తెప్పించాలంటే ఏం చేయాలబ్బా? ఓకే, మొహమాటం లేకుండా తగేయాలి, హుషారుగా పనిచేయాలి. ఆడవాళ్ళు అసలు సిగ్గుపడకూడదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. కదమ్మా. నీ దయరారు పరాకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి అఠానారాగం ఆది తాళం శృతి 4:30. అలాగా? నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము, అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు.
ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది, నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభు, పోతే గీతే నా వీపు పోతుంది గాని ఈ వెధవ గోడకేమవుతుంది? అబ్బా, నా చంప మీద కొట్టినట్టుందయ్యా, వద్దయ్యా. ఈ ప్రకారంగా తమరు నీతో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా, ఎరక్కపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. వచ్చాయి గంగాళం. వస్తున్నా. అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పడంగా వచ్చేయగలదు. ఓయ్, నువ్వు రావద్దు, మీరున్నట్టు. మొత్తం నిద్రలో ఉన్నాడు. చెంచం దొరికిందా, వీడి పని గోవిందా. నువ్వు పైనెత్తుకు, నేను కింద నుంచి వస్తా. స్టార్ట్. చచ్చిపోతాడు, వదిలే. టైంకి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయిందిరా రేయ్. కోకిల్ గారు, ఏంటి ఇది మీ దొంగ గారికి ఇవ్వండి. ఏంటి మీ దొంగోడిది. అదే మరి, నా దొంగ నీ దొంగ వేరు వేరుగా ఉంటారా? ఏదో నిన్ను రక్షించిపోదాకా వస్తే నీ తోచినట్టు మాట్లాడతావు, నీ చావు నువ్వు చావు. తెలుగు వన్